హలో జగదమ్మ గారా? కాదు, జంబలగిడి పంబని. విషయం ఏంటో నాకు చెబితే ఆమె చెవులో ఊత్తా. మీ హాస్టల్లో ఉన్న చైతుని చూడ్డానికి మా ఎస్ఐ గారి అమ్మా నాన్నగారు వస్తున్నారు. ఏంటి చూసేది? చుట్టకట్లు అగ్గిపెట్టా ఎట్టా తంతుందో చూద్దామనా? తన్నడం కాదండి, మా ఎస్ఐ గారితో పెళ్లి తంతు జరిపించడానికి. ఆడు దాన్ని చేసుకుంటే నన్నెవరు చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావా? నీకు అభ్యంతరం లేకపోతే సెకండ్ సెటప్ గా పెట్టుకుంటాను. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? చప్పట్లు కొడుతుంటా. దుప్పట్లో దొరుకుతావా? పెట్టే ఫోను. పిల్లాడి నీకరంత ఉండవు. మొదనష్టపడ. ఎవరి తారకం ఫోను? మీ బాలాజీ కంటే ముందే ఆ ఎస్ఐ గారు కొట్టేస్తున్నాడు చప్పట్లు. ఎవరిని చూసి? ఆ చైతును చూసి. ఏంటి నువ్వు చెప్పేది? ఇంకా చెప్పేదేముంది? నువ్వేమో హాస్టల్ వరండాలో రౌండ్లు వేస్తుంటే ఆ ఎస్ఐ గారు చైతును చూసి సౌండ్ చేస్తున్నాడు. చైతు, అంటే ఎందుకమ్మా అంత కంగారు పడతావు? కూర్చోండి. ముందు ముందు మనం ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సిన వాళ్ళం. బళ్ళారిలో మీ అమ్మా నాన్న ఎక్కడుంటారో చెప్పు, నేను వెళ్లి ముహూర్తాలు పెట్టించుకు వస్తాను. బాలాజీ అదే పనిగా గొడవ చేస్తున్నాడు, రోజుల్లో పెళ్లి జరిగిపోవాలని. ఏంట్రా తల్లి ఆలోచిస్తున్నావు? చెప్పమ్మా, మా బాల అంటే నీకు ఇష్టం లేదా? మీ బాలాకేంటంటే ముందే చెప్పానుగా, హీస్ ఎ కాంప్లైంట్ బాయ్. తప్పకుండా నువ్వు నా కోడలు అవుతావని నేను ఆశపడుతున్నాను. మరెవరికో కోడలు అయితే నేను భరించలేనమ్మా. అలాంటి భయమేమీ అక్కర్లేదంటీ. నేను ముమ్మాటికి మీ ఇంటి మనిషినే. నన్ను మీ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. నిజంగానా? నిజంగా. చేతిలో చేవి. అమ్మయ్యా, ఆ ఎస్ఐ తన తల్లిదండ్రుల్ని నిన్ను చూడ్డానికి పంపిస్తున్నాడు, అందుకే కంగారు పడ్డారు. ఎందుకో ఏమన్నా చెప్పారా ఆంటీ? చెప్పలేదమ్మా, అదే నాకు భయంగా ఉంది. అదా అదా మీ కంగారు? ఎట్టి పరిస్థితుల్లో నేను మరో ఇంటి మనిషిని కాను. మీరు నిశ్చింతగా ఉండండి. సరే తల్లి, వాళ్ళు వస్తారు. ఏం చెప్తావో ఏమో, మళ్ళీ మాత్రం వాళ్ళు నీ వంక చూడకుండా చూడు. సరే, మీరు ధైర్యంగా వెళ్ళండి. అలాగే. అత్తకి జోరు అమ్మాయికి పోరు అన్నట్టు అప్పుడే వచ్చేసారా? రండి. అలాగేలా కాకుంటున్నాడు. మీరు కూర్చోండి, నేను అమ్మాయిని తీసుకొస్తా. అలాగేనండి. అరవకుంటా అలా కూకో. కూకోమంటున్నానా? ఫ్యాట్ వాక్ వద్దు, క్యాట్ వాక్ బెటర్. ఇదిగో, మీ అత్తేమో పోట్ల గిత్తలా ఉంది, మీ మావేమో మాగిపోయిన పొట్లకాయలా వీగ్గా ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూస్తుంటే టైటానిక్ షిప్ కి నాటు పడవ కట్టినట్టుగా ఉంది. నీ అందం చూసి ముగ్ధులైపోయి ముహూర్తం పెట్టించేస్తారేమో. అంతేనంటవా? లేకపోతే ఏ సుఖము లేకుండా జీవితాంతం అలాగే ఉంటావా? పద పద. కొత్త పెళ్లి కూతురారా. కూర్చో, నిదానం, వేడి పగులుతుంది. కూర్చో. నమస్కారం. నమస్కారం. నీ పేరు సేతని మా అబ్బాయి చెప్పాడు. అవును. మీ అమ్మ నాన్న ఎటు చేస్తారు? ఏమీ చేయదు. అదేటి ఉంటేగా శాతానికి. అదేటి ఇక్కడ నేరా? ఎక్కడా లేరు. చెప్పకుండా పోయారైతే? ఏమీ కాదు, చెప్పే పోయారు, చచ్చిపోయారు. దేర్ డెడ్ అనమాట. నిజం బాయ్యా. అంటే గుడ్లు జారిపోగలవు, తిన్న కూకో. అమ్మాయి ఏ పాట చదువుకున్నది? మేకలు కాస్తున్నాడు ఏంటి అలాగంటున్నాడు? అమ్మాయి సౌండ్ పార్టీ. అదేటి నేను అమ్మాయిని అడుగుతుంటే నువ్వు తప్పట కొడుతున్నావు. అమ్మాయికి సిగ్గు ఎక్కువ. నాకు ఆడేలా సిగ్గులు మొగ్గలు అంటే నీ సిరివేస్తాను. అమ్మాయి ఓ పాలు వేసి అలాగలగలగా ఓ పాలు నాడు అమ్మా. నా బంగారం. అమ్మాయి అలాగే గలగలగలమని వెళ్ళిపోయి వచ్చేయమ్మా. భలే నడిచేసింది. ఇదిగా వాడపిల్లంటే వాళ్ళ వంశలా నడాలా. కూకో అమ్మా, కూకో. చిన్నప్పుడు మీరు కూడా ఇలగలగలగలగ నడిచేవాళ్ళ? అచ్చచ్చే, ఇదిగా అమ్మాయి గలగలగలగమని నడిచేస్తే నాకు బాగా నచ్చేసింది అయ్యా. నాకు కూడా నీకు అవసరమా? గుర్తట్టుకుని గుంజేసానంటే గిలగిలగిలగిల ఆడుకోగలవు. నోరు మూసుకుని కూకో. అమ్మాయి నన్ను ఉన్న మాట ఉన్నట్టు అత్తనే ఏటనుకోక అమ్మా. అలాంటి అత్తంటేనే నాకెంతో ఇష్టం. నీ శరీరం మీద అన్ని పుట్టినయేనా, పెట్టుడు ఏమన్నా ఉన్నాయా? దేవుడిచ్చిన సంపద.
నాలాగా పెట్టుకునే కర్మ దానికి ఎందుకు, అన్ని పుట్టుడువే. పోన్లే అమ్మా, మా అబ్బాయి అదృష్టవంతుడు. ఇక నాలాగా ఏటి అన్నిట్లోకి నువ్వు వచ్చేస్తావేటి? ఎనక్కి వెనక్కి నొట్టనొట్టలాగా తిన్న కూకోకుంటున్నా సా. ఓ అమ్మాయి, మ్మ్. నీ ఒంటి మీద ఎంత ఉంటుంది ఏంటి? ఏంటి కొవ్వు. హా? కొవ్వు లేదు పువ్వు లేదు, నన్ను అడిగింది బంగారం. ఎంతుందో తెలియదు కానీ లాకర్ లో ఉంది బంగారు డబ్బా. రోజు ఒకసారి తీసి చూసుకుంటామండి. ఏటది? బంగారం విలువైంది కదా. ఆ. అమ్మాయి నీ ఎత్తెంత? మీ అబ్బాయి ఎంత ఎత్తు అయితే అంతకంటే ఇంత తక్కువ. ఓ అలాగంతావా? హాయ్, అమ్మాయి ఇంతకీ బరువు ఎంత? మీ అబ్బాయిదండి. కాదు, నువ్వు అన్నిటికీ అడ్డంగా వచ్చేస్తావు. పిల్లదే. ఆ, మీ ఆయన అంతా. ఈడా ఆ. ఈడంతా మోచేస్తే 20 కేజీలు బరువు ఉండడు. మొన్న నా కోపం చేయడం చేస్తాడు గిలగిలగిలగిలగని తిప్పి సిసిరెత్తే నేను నవ్వుపించాడు, యాలేలా తోలుకొచ్చాడు. కాదని మనం మంచి వెయిట్ ఉన్న మొగుడు. లాంగ్ లీవ్ బాయ్యా. ఎప్పుడు పెట్టిస్తారు? ఏటదే? శోభనం, ఛీ, ముహూర్తం. అచ్చచ్చే 3 నెలల దాకా ముహూర్తాలు లేవు. వయసులో ఉన్న పిల్ల మంచి వేడి మీద ఉంది. అప్పటిదాకా అమ్మాయి ఆగద్దు. దేనికి? పక్కనే ఉన్న నాకే ఇంత ఆత్రంగా ఉంటే పక్కలోకి వెళ్లాల్సిన అమ్మాయికి ఇంకెంత ఆత్రంగా ఉంటుంది. ఈడుగోలాటి బాబును ఇలా చేస్తే ఎలా ఉంటది? ఎలాగా అలా పెళ్లి తర్వాత చేసుకోవచ్చు. ఆ, 3 రాత్రులు ముందు జరిపించేస్తాను. ఆ, నాలాగా ఏటి నేనాగా? అచ్చచ్చే నీకు 1 రాత్రి దండగా 3 రాత్రులు ఎందుకు? పూసుకుని కూకే. సర్లేండి, ఈ 3 నెలలు అమ్మాయి సంగతి నేను చూసుకుంటా గానీ మీరెళ్ళి ముహూర్తాలు పెట్టించండి. అలాగే. ఇంకా అలా కూకుంటావేటి నీకు? ఆ. దేవి, అమ్మ, దేవి. దీవెలు, దీవెలు. నమస్కారం అండి. వెళ్ళొస్తాం. మంచిది. పద, పద. ఏటో నన్ను ఇలా కొట్టేసుకుంటున్నావు. ఆ, మీ ఆయనకి చెబుతున్నా. నేను అమ్మాయిని అడుగుతుంటే నువ్వు ఆ, తప్పని కొట్టుకోండి. కొడుతున్నావు. నువ్వులేమ్మా. కొట్టుకుని పేరమా ఈడి? మాయదారి సంత అని. నువ్వు రామ్మా. చార్మినార్ ఉందా? పాత బస్సులో ఉంది. ఆ? నేను అడిగే సిగరెట్ బాబు. ఇక్కడ ఎన్ని సిగరెట్ పెట్టలు కనిపిస్తుంటే చింతపండు అమ్మేవాళ్ళ కనిపిస్తున్నానా? చాయ్ సిగరెట్ ఉందా? ఏంటి బాబు అడిగావు? చాయ్ సిగరెట్. ఇంకోసారి ఆ మాట అన్నా పోలీసులు విన్నా లాకప్ లో పికప్ చేసి ఎముకలు లూటీ చేస్తారు. అది కాదే బాబు. బాబు నీకో దండం, నీ ముత్తాతకో దండం. ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు. భలే వాడివే బాబు. వెళ్ళవయ్యా. ఆంటీ సజ్జిత, రండి రండి. అమ్మ చెల్లి గుడికి వెళ్ళారు. ఓహో ఎవరు లేరా? నేనున్నాను కదా. మీరు వస్తారని నాకు తెలుసు. నేను వస్తానని ఎలా అనుకున్నారు? మీరంటే లవ్ కదా. అమ్మ చెల్లి లేదు కదా. ఆ, నేను మళ్ళీ వస్తాను. ఆగండి, నేను బొమ్మ ఒకటి గీశాను. ఓ సో స్వీట్. చూపిస్తాను అండి. ఇదిగో నేనే గీసా. ఎలాగంటే అరే, మీరు నుంచుతారటండి. రండి, ఈ మంచం మీద కూర్చోండి. కూర్చోండి, పర్లేదు, నేను ఇక్కడ కూర్చుంటాను. పర్లేదు కూర్చోండి. రండి, మా మంచం మీద కూర్చోండి. వద్దు, ఇక్కడ కంఫర్టబుల్ గానే ఉంది. ఏమండి, ఈ మంచానికి పెద్ద చరిత్ర ఉందండి. ఆహా. మా తాత, మా నాయనమ్మ, మా అమ్మ, మా నాన్న, త్వరలో మన ఇద్దరం దీని మీద. మన ఇద్దరు ఆ అమ్మ నాన్న ఆట. అమ్మ నాన్న ఆట అంటే ఏంటో తెలుసా నీకు? ఎందుకు తెలియదండి? ఒకసారి మల్లె పువ్వులు నా పెళ్ళ నవ్వులు చూడాలి ఇప్పుడే. చిచి. ఈ జగ జగ నీ కంటి తలుపులు తెరిచి ఒకసారి టన్నంగిచ్చుకో. చూసావా జగ? జగ్గా పొయ్యిలో బొగ్గా పీకల దాకా తాగొచ్చావు. పడుకోపా. ఎక్కడ పడుకోమంటావు? ఇక్కడ కాదు, పిల్లల దగ్గర పడుకో. అరే, పిల్లం పక్కనుంటే పిల్లల పక్కన పడుకోవడానికి మందలవాటు లేని మగాడిని అనుకున్నావా? చూడు, ఈకో నగ్న సత్యం చెప్తాను ఇప్పుడే. చుక్కలవాటు ఉండేవాడు చొక్కేసి ముక్క తిని పక్క మీద పడుతుంటే తప్ప అడిగి నిద్ర పట్ట తెలుసా? జరుగు 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 జరుగు. ష్, ఏంటా మాటలు? పక్కన పిల్లలున్నారన్న సిగ్గు కూడా లేదా? చిగ్గా పెగ్గ మీద ఉండేవాడికి సిగ్గేటే. అయినా మొగుడు పిల్లల మధ్యన సిగ్గనేది ఉంటే సింగారం అయిపోద్ది తెలుసా? జరుగు జరుగు జరుగు. అస్తే నువ్వేం కంగారు పడుకో. అదేంటి పిల్లలు అనుకుంటున్నావా? టక 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 టకమని మధ్యన తూరిపోయా పీతలాలు. ఛీ, ఏంటా చప్పుడు? రండి, ఈ మంచం మీద కూర్చోండి. వద్దు, నేను చైర్ లోనే కూర్చుంటా. ఏం పర్లేదు, రండి కూర్చోండి. కూర్చో. ఏం చేయబోతున్నారు? మరేమో అప్పుడు మా నాన్న మా అమ్మని ముద్దు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమండి? ఏమండి? ముద్దండి, ఏమండి? ఒకటే, ఒకటే. మళ్ళీ అడగను. ఏమండి?
ముద్దండి ఏమండి? ఒక ముద్దు ఏమండి? లేదు. ఇప్పుడు తప్పించుకున్నావు మళ్ళీ రావా అప్పుడు చెప్తాను. ఇమేయ్! 30 సంవత్సరాల ఆకు మీద పడిన ముళ్ళనే నేను. నాతో నిశ్చితార్థం అట్టో శోభనవునా? ఇలా తిరగవే. నా పోలీసు ఉద్యోగం పోయినా పర్లేదు, నీ బతుకు సాకిరేవ్ చేస్తానే. అప్పటిదాకా ఈ తాండ్ర జీవితానికి విశ్రాంతి అనేది లేదు. హలో బ్రదర్. హలో బ్రదరా. హలో బ్రదర్ నేను కదయ్యా బాబు, మా నాగార్జున. పోనీ తమ్ముడు. నేను తమ్ముడా? తమ్ముడు మన పవన్ కళ్యాణ్. అన్నయ్య. అన్నయ్య చిరంజీవయ్య బాబు. ఈడోడ్రా బాబు, పెద్ద సినిమా పిచ్చోన్లో ఉన్నాడు. ఇంతకీ మీకేం కావాలి? జాయ్ సిగరెట్. అంత జరిపించంటే బాబు, నేను అడిగింది కరెక్టే. తమరు అర్జెంట్ గా అవుట్ అయిపోండి. అది కాదు మాస్టర్. మాస్టర్ చిరంజీవయ్య బాబు, వెళ్ళు వెళ్ళు వెళ్ళవయ్యా. చూడండి, వంచింతలు ఎత్తకుండా తన పని తాను చేసుకుపోయే బుద్ధిమంతుడు ఎవరైనా ఉంటే చెప్పండర్రా. అమ్మాయికిచ్చి పెళ్లి చేద్దాం. అమెరికాలో మా చెల్లెలు కొడుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి అందగాడు, అన్నీ ఉన్నవాడు. అతన్ని మాట్లాడినా? సజిత, సజిత, ఏమైందమ్మా? వామిటింగ్ అయిందమ్మా, కళ్ళు కూడా తిరుగుతున్నాయి, నోట్లో నీరు కూడా ఊరుతుంది, కడుపులో వికారంగా ఉందమ్మా. పుల్లటి వేమనుంటే అమ్మా చప్పరిస్తాను. జగదాంబ గారు, మీ ఇంటి కోయిల తొందరపడి ముందే కూసేసింది. దానికి కళ్యాణం అవలేదే. కళ్యాణం కాకపోతే కాలు జారింది. ఈ సోదంతా ఆపి ఏం చేయాలో చెప్పు. చేసేదేముంది, ఆ కుర్రోడెవరో కనుక్కుని అతనికిచ్చి పెళ్లి చేసేయ్. ఏంటంటీ అలా డల్గా కూర్చున్నారు? ఏం చెప్పనమ్మా, సజిత మనల్ని మోసం చేసింది. ఏం చేసిందంటీ? సజిత నెల తప్పింది. అసలు అది రాత్రులు నీ దగ్గరే పడుకుంటోంది కదా? అవునంటీ, నా దగ్గరే పడుకుంటోంది. అంటే మీ అనుమానం నా మీద? చైతు, నాకు మతి సగం పోయింది, నీకు పూర్తిగా పోయింది. లేకపోతే నీ మీద నాకు అనుమానం ఏంటి? నేను ఆడదాన్ని కదా, నాకు పూర్తిగా మతిపోయింది. దానికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు తెలిసినంత వరకు ఎవరూ లేరా అంటే. అయినా మీరు టెన్షన్ పడకండి, నేను తెలుసుకుంటానుగా. అలాగే.